హాయ్ అండి. సంక్రాంతికి మీ ఇంట్లో క్లీనింగ్ పనులయినియా? మా ఇంట్లోయి కూడా అయిపోయినియండి. ఇదైతే క్లీనింగ్ రోజు తీసిన వీడియో. లాస్ట్ ఇయర్ వరకి డీప్ క్లీనింగు ఇయర్లీ ట్వైస్ నేనే చేసుకున్నానండి. ఈ ఇయర్ మాత్రం అస్సలు వల్ల అవ్వలేదు. ఫస్ట్ టైము అర్బన్ క్లబ్‌లో ఫుల్ హౌస్ డీప్ క్లీనింగ్ పెట్టాను. అర్బన్ కంపెనీ వాళ్ళ సర్వీస్‌లో అయితే అప్పుడప్పుడు యూజ్ చేస్తూనే ఉంటానండి. వాష్‌రూమ్స్ డీప్ క్లీనింగ్‌కి గానీ, బెంగుళూరులోది హౌసు టెనెంట్స్ వెకేట్ చేసినప్పుడు అప్పుడు క్లీన్ చేయించడానికి కానీ, వాటికి యూజ్ చేస్తూనే ఉంటాము. ఫర్ ద ఫస్ట్ టైము ఇల్లు మొత్తం క్లీన్ చేయించుకోవడానికి పెట్టుకున్నాను. ఆ రోజు మార్నింగ్ 8:00కి బుక్ చేసుకున్నాను. కాకపోతే వాళ్ళు కాల్ చేసి అరౌండ్ 9కి అలా వస్తామని చెప్పారు. ఓకే అనుకున్నాను. క్లీనింగ్‌కి 3 మెంబర్స్ వచ్చారు. ఫస్ట్ హాఫ్ అంతా వాష్‌రూమ్స్, బెడ్‌రూమ్స్ అన్నీ క్లీన్ చేశారు. ఇక భోజనం చేసిన దగ్గర నుంచి కిచెన్ పట్టుకున్నారండి. ఆ కిచెన్ అయితే లంచ్ చేసి అరౌండ్ 1కి స్టార్ట్ చేశారు. ఆ ఒక్క రూమేనండి ఎంతసేపు పట్టిందో ఒక 4 అవర్స్ అయితే పట్టింది. 4కి, 5కి అలా అయిపోయింది. హౌస్ అంతా వాడినప్పుడు ఏమీ స్మెల్ రాలేదు. కానీ కిచెన్ క్లీన్ చేసేటప్పుడు వాళ్ళు యూజ్ చేసిన లిక్విడ్స్ అయితే చాలా స్మెల్ వచ్చినాయి. అసలు మేమైతే వంటగదిలోకి వెళ్ళలేకపోయాము. 2-3 మంత్స్ నుంచి ఫ్రీక్వెంట్‌గా గుంటూరు ట్రావెల్ చేస్తూ ఉండి అసలు కిచెన్ అయితే అంతగా పట్టించుకోలేదు. అప్పుడే అనుకున్నాను ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్‌కి ఈసారి అర్బన్ కంపెనీకే ఇద్దాము అని చెప్పి. ఇక అన్నీ అయిపోయిన తర్వాత ఇలా వాటర్ పెట్టి మిషన్ పెట్టి చేశారండి. ఇదైతే చాలా బాగుంది. చాలా నీట్‌గా వచ్చేసింది. మా హౌస్ రోడ్ సైడ్ ఉండటం వల్ల ఇంకా డస్ట్ చాలా ఎక్కువ. మెయిడ్స్ ఎంత క్లీన్ చేసినా గానీ ఉండాల్సిన డస్ట్ అంతా ఉందండి. ఇలా వాటర్ పోసుకుంటా ఇది రబ్ చేస్తూ దీంతో వైప్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్‌లో మాప్ పెట్టి క్లీన్ చేశారు. చాలా నీట్‌గా ఉంది. మార్నింగ్ 9కి వచ్చారండి. ఈవినింగ్ 6:30, 7 కల్లా క్లీనింగ్ అయితే అయిపోయింది. బట్ కిచెన్‌లో మాత్రం అన్ని క్లీన్ చేసుకున్నాము. లైక్ గిన్నెలు అన్నీ తోముకొని పెట్టుకున్నాను. ఇక ఆ రోజు 7:30 వరకు చేసి ఇంకా ఆపేసేసి నెక్స్ట్ డే మొదలు పెట్టుకున్నామండి. కిచెన్ అంతా ఒక్క రోజు పట్టింది నాకైతే. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా ఎంత నీట్‌గా ఉందో. నేను ఎక్స్ట్రాగా కిచెన్ ఇంటీరియర్స్, ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఇవన్నీ పెట్టుకున్నాను. ప్యాకేజ్‌లో వచ్చిందైతే అంతా ఎక్స్‌టీరియర్ క్లీన్ చేస్తారు అని చెప్పి వచ్చింది. కాకపోతే నాకు బెడ్‌రూమ్స్‌లోవి అవి ఎక్స్ట్రాగా లోపల క్లీన్ చేసి కావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడుకొని ప్యాకేజ్‌లో కాకుండా ఎక్స్ట్రాగా పే చేస్తాను అని చెప్పి చేపించుకున్నాను. ఆ రోజు హౌస్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందోనండి. కాకపోతే ఇక చిన్న చిన్న పనులన్నీ ఒక రోజంతా పట్టినాయి. టోటల్‌గా ఫుల్ హౌస్ క్లీన్ చేసుకోవడానికి 2 డేస్ అయితే పట్టింది. ఇంతకీ మీ హౌస్ క్లీనింగ్ అయిపోయిందా అండి? కమెంట్ చేయండి. బై.